ప్రొజెక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఆమె తిరుమలకెళ్ళి ఆమె బోర్న్ క్రిస్టియన్ అండ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ గాబట్టి ఆమె ఒక దాన్నేమంటారు డిక్లరేషన్, హ్మ్. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అక్కడ తిరుమల రూల్స్ ప్రకారం అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి. సో, అంటే నేను పలానా మతానికి చెందిన దానిని, బట్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అది గుండు కొట్టించుకోవడం. మామూలుగా అయితే విమెనే గుండు కొట్టించుకోవడానికి చాలా ఇష్టపడరు. రేర్ కేసుల్లో మాత్రమే గుండు కొట్టించుకుంటారు. అలాంటిది ఒక క్రిస్టియన్‌గా ఉండి తిరుమలలో గుండు కొట్టించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మనం వినలేదు. హ్మ్. ఎవరన్నా చేశారేమో తెలీదు గానీ, పాపులర్‌గా అయితే ఎవరు గూడా చేసినట్టుగా లేదు. ముఖ్యంగా విమెన్ అయితే అది కొంత విచిత్రంగానే ఉంది. పైగా ఆమె గుండు కొట్టించుకునే దగ్గర నుంచి మొత్తం వీడియోలు తీశారు. సైలెంట్‌గా గూడా ఆమె చేయలేదు. అంటే ఇది ప్రచారం అవ్వాలని కూడా జనసేన గావచ్చు, పవన్ కళ్యాణ్ గావచ్చు భావించినట్టుగా గూడా మనకు తెలుస్తుంది. సో, అలాగా ఆమె ఎవరి స్టేజ్‌లో గుండు కొట్టించుకోవడం. దాని తర్వాత అన్నదాన ఆహ్, సత్రానికి సంబంధించి ట్రస్ట్ తిరుమల అన్నదానం ట్రస్ట్ అని ఉంటది. ఆ ట్రస్ట్‌కి సంబంధించి ఈమె 17,00,000 డబ్బులు విరాళంగా ఇవ్వడం, ఆమె అక్కడ వడ్డించడం, ఇవన్నీ గూడా కాసేపు ఆమె అంటే మీడియాకి సరిపోయే ఫుటేజీ వచ్చే వరకు గూడా ఆమె కొన్ని పనులు చేసినట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే ఒక బాబుకి ప్రమాదం జరిగినప్పుడు, ఆ ప్రమాదం నుంచి కాపాడితే నేను గుండు కొడుతుంటాను అని మొక్కుకునేవాళ్ళు చాలా కామన్. ఏం జరిగినా నేను గుడికొచ్చి గుండు కొడతాను అనుకునేవాళ్ళు కామన్. దీని మీద విమర్శలు గూడా ఉన్నాయి. అంటే 'ఉపేంద్ర' సినిమాలో డైలాగ్ గూడా ఉంది. మళ్ళీ ఎంట్రుకలొస్తాయి గాబట్టి గుండు కొట్టుకుంటారు గానీ, రాకపోతే గుండు కొట్టుకుంటారని. దాన్నే మళ్ళీ మన ఇక్కడ 'పూరి జగన్నాథ్' గూడా వాడాడు. సో, ఇది విమర్శ ఉంది. అంటే గుండు అంటే ఈజీగా మళ్ళీ హెయిర్ వస్తది గాబట్టి కొట్టుకుంటాం. హెయిర్ రాదనుకో, ఒకసారి గుండు కొడితే ఇంక హెయిర్ రాదనుకుంటే ఎవరు కొట్టుకోరు అని కూడా ఒక ఇదుంది. ఏదేమైనా ఇది ఎప్పటినుంచో వస్తున్న ఒక మొక్కు. ఇది చాలామంది దేవుళ్ళకి కూడా సౌత్ ఇండియాలో మనం చూస్తుంటాం. తిరుత్తణి గావచ్చు, లేకపోతే తిరుపతి గావచ్చు, ఇలాగా అన్ని చోట్ల గుండు అనేది కనపడుతది. తిరుమల అయితే వెరీ పాపులర్ గుండుకి. సో, ఈ కాంటెక్స్‌లో ఇప్పుడేమైందంటే, ఈమె క్రిస్టియన్‌గా ఉండడం, పవన్ కళ్యాణ్ భార్యగా ఉండడం, పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి, తన భార్య క్రిస్టియన్ అయినప్పటికీ కూడా గుండు కొట్టిచ్చారు చూడు అని జనసేన దీన్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అందుకనే ఆమె ప్రాసెస్‌నంతా వీడియోలు తీశారు. దాన్ని జనసేన వాళ్ళు మార్కెటింగ్ ఏ స్థాయిలో చేస్తున్నారంటే, చూడు ఎంత గొప్పగా మా నాయకుడు చేశాడు. క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె దగ్గర గుండు కొట్టించి తన సనాతన దీన్ని ఆయన ప్రకటించుకున్నాడు. ప్లస్ ఆమె తిరుమల దానికి అన్నదాన ట్రస్ట్ కూడా 15,00,000 ఇచ్చింది అని చెప్పడం. అక్కడి వరకు ఆగకుండా ఈమెను చూసి హిందువులుగా ఉండి క్రిస్టియానిటీలోకి మారిన, ఇతర మతాల్లోకి మారిన వాళ్ళు ఆమె కాళ్ళు కడిగి ఆ నీళ్లను మీ నెత్తికి చల్లుకోండి, అప్పుడైనా మీకు బుద్ధొస్తుందేమో అన్న స్థాయిలో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే జనసేన వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేసి, నిజానికి ఆమె పర్సనల్ అది. ఆమె బాబు ఆహ్, హెల్త్ కోసం ఆమె మొక్కునింది. సరే, ఆమె క్రిస్టియనా, ఆమె ఏదనేది మనకనవసరం. ఆమె మొక్కు తీర్చుకుంది. దట్ ఈజ్ ప్యూర్‌లీ ఆమె పర్సనల్. కానీ జనసేన దాన్ని పర్సనల్‌గా ఉంచలేదు. జనసేన దాన్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె దాన్ని మార్కెటింగ్ చేసి, ఇతర మతాల్ని కన్వర్ట్ అయిన వాళ్ళకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇది చేశారో వీళ్ళు కూడా ఆటోమేటిక్‌గా రియాక్ట్ అవుతారు కదా! నిజానికి క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ కొంతమంది దళితులు కావచ్చు, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు దాని పట్ల రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అసలు మీరు సరే, ఆమె పర్సనల్‌గా చేసింది, బాబు కోసం చేసింది మంచిది. కానీ దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం ఏంటి అనేది నంబర్ 1. సరే, మార్కెటింగ్ మీ గోల మీరు చేసుకున్నారు. కానీ మీరు ఆ సందర్భంగా కన్వర్షన్ అయిన వాళ్ళని, మతంలో మారిన వాళ్ళని మీరెలా అంటారు? అట్లా అనుకుంటే మరి ఆమెను హిందువులకి మార్చండి మీరు. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆమె క్రిస్టియన్ సరే, పవన్ కళ్యాణ్ హిందువు కదా! మరి ఆమెను కూడా హిందువులకి ఎందుకు మార్చట్లేదు? మరి ఇతనెళ్ళి బాప్టిజం ఎలా తీసుకున్నాడు? మరి ఇతనెందుకు గుండు కొట్టుకోలేదు? ఇతనికి ఎందుకు మొక్కు లేదు? ఆమెకు మాత్రం ఎందుకు మొక్కుంది? ఇతనికి కొడుకు మీద ప్రేమ లేదా? ఇలా ఇంకా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.